ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎలవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ ఈశ్వరాభిలాషి బివి రమణాచారి. ఈ మధ్య విజయనగరం జిల్లాలో ఒక గ్రామానికి వాస్తుపరంగా వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకందరికీ వాస్తుపరంగా ఏంటంటే గృహం అంతా నిర్మిస్తారు. కొంతమంది వాస్తు ప్రకారమే నిర్మించాం అనుకుంటారు, కానీ అది పూర్తయ్యేటప్పటికీ చివరికి చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎలివేషన్ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తుంటారు. అది ఈ మధ్యకాలంలో మీరు చాలా వీడియోలు కొంతమంది చూస్తుంటారు. ఏంటంటే తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ ఈ రెండు ముఖాల్లో ఎక్కువగా ఫ్రంట్ ఎలివేషన్ చేసినప్పుడు అది 2-3 ఫ్లోర్లు కట్టినప్పుడు స్టెయిర్ కేస్ వైపు టాప్ నుంచి బాటం వరకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడాను మొత్తంగా కవర్ చేసి ఎలివేషన్ చేయడం జరుగుతుంది. అలా చేసినటువంటి గృహాలు చాలా వరకు అవి కొన్ని గృహాలు అయితే సేల్ పెట్టినటువంటివి, అమ్మకానికి పెట్టినటువంటివి ఉన్నాయి. మరికొన్ని గృహాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఎక్కువ శాతం ఉంటుంది. నార్త్ ఫేస్ కానీ ఈస్ట్ ఫేస్ కానీ సౌత్ వెస్ట్ అయితే ఒకలా ఉంటుంది, ప్రమాదాలకు దారితీస్తుంది. సౌత్ వెస్ట్ అయితే, నార్త్ ఈస్ట్ అయితే మాత్రం ఈ నార్త్లో ఎలివేషన్ ఇప్పుడు నేను చూపించింది అలా క్లోజ్ చేసినట్టయితే స్టెయిర్ కేస్ టాప్ టు బాటం గ్రౌండ్కి కూడా ఆనుకొని కట్టినట్టయితే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. తూర్పు ముఖం అయినప్పుడు నేను ఒక వీడియోలో కూడా చేశాను, ఎలివేషన్ తూర్పు ముఖంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చేశాను. ఇప్పుడు ఈ నార్త్ వైపు ఆ సమస్యలు నేను ఎలా ఉన్నాయని చూపిస్తాను. తర్వాత డ్రాయింగ్ వేసి ఆ గృహం లోపల ఎలా ఉంది అనేటటువంటిది చూపిస్తాను. అందులో నేను సవరణలు ఎలా చేయమని చెప్పాను, వాస్తుపరంగా రెమెడీస్ ఏంటి చెప్పాను అనేది అది కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నార్త్ ఫేస్ ఎలివేషన్తో కూడుకున్నటువంటి బిల్డింగ్ ఇది. ఇటువంటి ఎలివేషన్ ఏంటంటే స్టెయిర్ కేస్ కనిపించకుండా బాటం నుంచి టాప్ వరకు కూడాను పూర్తిగా ఎలివేషన్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాయువం పెరిగి ఈశాన్యం తగ్గినటువంటి దోషం ఏర్పడుతుంది. చాలా గృహాలకి ఇలాగే చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూసినటువంటి బిల్డింగ్ కూడా ఇలాగే స్టెయిర్ కేస్ అనేది పూర్తిగా క్లోజ్ చేసి నేల కానించి ఎలివేషన్ చేయడం వల్ల వారికి ఈశాన్యం ఇప్పుడు ఎలాగైతే ఈ ఎలివేషన్లో చూస్తున్నారో అలాగే ఈశాన్యం లోపలికి ఉండి వాయువం పెరిగి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నేను ఎలా సరిపెట్టానని కూడాను ఇప్పుడు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూసినటువంటి ఈ బిల్డింగ్ ప్లాన్ అనేటటువంటిది ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా ఉంది. ఇదేంటంటే బయట ఖాళీ స్థలం, నార్త్ రోడ్డు, ఇది నార్త్ రోడ్ గేటు, కారు ఎంట్రన్స్ కోసం గేట్ ఉంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. ఈ స్టెయిర్ కేస్ అనేటటువంటిది టాప్ టు బాటం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వరకు క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ వరకే గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఇది ఈశాన్యం తెగి వాయువు పెరిగింది గ్రౌండ్ ఫ్లోర్కి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నటువంటి రెసిడెన్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ వెస్ట్ వైపు ఏంటంటే 2 feet బాల్కనీ ఉంచారు. వెస్ట్ వైపు ప్రొజెక్షన్ 2 feet ఉంది. అలాగే ఈస్ట్ వైపు ఒక 3 feet వరకు ఉంది. సౌత్కి బాల్కనీ ఒక 4 feet పెట్టి 4 feet ఉంచారు. కానీ ఏమైందంటే ఇక్కడ ఈ బాల్కనీ లోపలికి ఈ నైరుతి బెడ్రూమ్ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో ఈ బెడ్రూమ్ అనేది చిన్నది అయిపోయిందని చెప్పి ఈ బాల్కనీ లోపలికి బయటికి ప్రొజెక్షన్ చేసి పెంచి కట్టారు. అంటే టోటల్ ఈ గృహంలో నైరుతి పెంపుతో కలిగినటువంటి బెడ్రూమ్. ఇలా బెడ్రూమ్ పెంచడం వల్ల బాల్కనీలోకి బయటికి బాల్కనీతో పైంచు వరకు కూడా బెడ్రూమ్ పెంచి కట్టడం వల్ల నైరుతిలో దక్షిణ నైరుతి ఈ యజమానికి ఏమైందంటే దీర్ఘకాలికంగా బోన్స్కి సంబంధించి అంటే ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అయింది, కాల్ ఫ్రాక్చర్ అయింది. ఇది పెంచిన తర్వాత చాలా చక్కగా హెల్తీగా ఉన్నటువంటి వ్యక్తికి నర్వస్ అంటే అన్నీ కూడాను జాయింట్ పెయిన్ అంటే నర్వస్లో ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే ఇంకా ఎక్కువ శాతం ఎన్ని మందులు వేసినా సరే చేతులు సరిగ్గా పని చేయకపోవడం, నడవలేకపోవడం, పెయిన్స్ రావడం, నరాలన్నీ కూడాను పీకడం,
పెయిన్స్, అలాగే ఎన్నో రకాలుగా మెడ, వెన్నుపూస ఇవన్నీ కూడాను దానికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అది ఆల్ ఆఫ్ సడన్గా ఆయనకి చాలా అనుకోకుండా వచ్చేసింది అనమాట. అది చాలా హెల్తీగా ఉన్న వ్యక్తికి. ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఈ బెడ్రూమ్ పెంచడం వల్ల, దక్షిణ నైరుతి పెంచడం వల్ల జరిగినటువంటి సమస్య జరిగింది ఈ గృహానికి. దాంతోపాటుగా ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నటువంటి ఫ్లోర్లో కూడాను, గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగైతే స్టెయిర్ కేసు ఎలాగా ఎలివేషన్లో కలిపి కట్టడం వలన వాయువు ఎలాగైతే పెరిగిందో, ఇలా స్టెయిర్ కేసు ఎక్కుతూ పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏంటంటే నార్త్ ఈ బాల్కనీ అయితే ఏదైతే ఉందో, వీళ్ళు చేసిన ఇంకో పొరపాటు ఏంటంటే సైట్ విడ్త్ ఎంత ఉందో ఇది కాంపౌండ్ వాల్తో ఈక్వల్గా స్లాబ్ వేసేశారు. ఏమాత్రం కూడా కాంపౌండ్ వాళ్ళకి లోపల కనీసం 2-3 ఇంచీలైనా సరే బాల్కనీ స్లాబ్ తగ్గించకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంత ఉందో కాంపౌండ్ వాల్ పై అంచులతో సమానంగా, పై కొలతలతో సమానంగా స్లాబ్ వేయడం జరిగింది. అదొక పెద్ద పొరపాటు. ఇప్పుడు అదంతా సరిచేయాలంటే మొత్తం హౌస్ అంతా కూడా డిస్మెంటల్ చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే చుట్టూ వాళ్ళు ఎలివేషన్ చేశారు. అందుకోసం అని చెప్పి దాన్ని సరిచేయడం వీలు కాని పరిస్థితి. కానీ కొంతవరకు మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు ఇంకో పొరపాటు ఏంటంటే, ఇక్కడ స్టెయిర్ కేస్ పక్కనే ఇంటి లోపలికి వెళ్ళగానే పక్కన టాయిలెట్ కావాలని ఇక్కడ టాయిలెట్ కట్టుకున్నారు. ఇక్కడ టాయిలెట్ కట్టుకొని మళ్ళీ గృహానికి వాయువు పెంచారు. ఇక్కడ పిల్లర్ ఉంది అయినప్పుడు కూడాను ఇక్కడ టాయిలెట్ కట్టడం వలన ఇలా స్టెయిర్ కేస్తో బాల్కనీలోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ టాయిలెట్ ఇచ్చి అక్కడ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ డోర్ ఇచ్చారు. ఈ విధంగా పెంచడం వలన కూడా వారికి ఆర్థికపరమైన గృహానికి కూడాను వాయువు పెరిగి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడ్డాయి. దానికి నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ పిల్లర్, ఈశాన్యంలో పిల్లర్ ఉంది, దాంతో సమానంగా ఇక్కడ తూర్పు వైపు చిన్న పేరాపెట్ వాళ్ళ కట్టి చిన్న రీలింగ్ డిజైన్ పెట్టి దీంతో సమానంగా ఈక్వల్గా ఇక్కడ పిల్లరు కలపమని, ఇక్కడ గోడ కలపమని చెప్పడం జరిగింది. ఈశాన్యం పిల్లర్తో సమాంతరంగా ఇక్కడ వాయువు కన్స్ట్రక్షన్ కూడాను ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఈశాన్యం తగ్గినటువంటి దోషం లేకుండా ఏర్పడుతుంది. ఈ విధంగా ఇక్కడ ఈశాన్యానికి సరిచేయడం జరిగింది. అలాగే వాళ్ళు చేసిన ఇంకో పొరపాటు ఏంటంటే, ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఉంది. ఈ సెకండ్ బెడ్రూమ్కి ఆగ్నేయానికి డోర్ ఇచ్చారు. ఇది క్లోజ్ చేసి ఈ డోరు ఇంచుమించుగా మధ్యలోకి పెట్టమని చెప్పాము. ఎందుకంటే ఇక్కడ ఈ డోర్ తీయగానే ఇక్కడ వరకు వస్తుంది. అందుకోసం అని చెప్పి ఈ డోర్ ఓపెన్ పెద్ద డోర్, సింగిల్ డోర్ పెట్టారు. ఈ డోర్ తీయగానే ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఈ డోర్ ఎంతవరకు వస్తుందో ఇంచుమించుగా ఈ గదికి సెంటర్ భాగంలో డోర్ పెట్టుకొని ఆగ్నేయ డోర్ క్లోజ్ చేసేసి ఇక ఈ సెకండ్ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ పెట్టించడం జరిగింది. దానికి తోడుగా వాళ్ళకి ఇక్కడ ఇంతకుముందే ఈ ఆగ్నేయ డోర్కి ఎదురుగా ఇక్కడ ఒక ద్వారం మళ్ళీ పెట్టుకున్నారు. దేనికోసం పెట్టుకున్నారంటే ఈ బాల్కనీ, ఇక్కడ బాల్కనీ ప్రొజెక్షన్, ఈ బాల్కనీలోకి వెళ్ళడానికి కోసం అని చెప్పి ఇక్కడ దారి పెట్టుకున్నారు. ఇదేంటంటే కొంచెం దిక్కుమూడం ఒక 15 డిగ్రీల వరకు ఈ బిల్డింగ్ తిరిగి ఈశాన్యం చూపు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ డోరు వాయువ్యానికి చూస్తుంది. అందుకోసం అని చెప్పి ఇది పనికిరాదని చెప్పి ఇక్కడ ఈ డోర్ క్లోజ్ చేయడం, ఇక్కడ డోర్ పెట్టారు. డోర్కి బదులు ఇక్కడ విండో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ డోర్కి పోటీగా ఎదురుగా మళ్ళీ వాళ్ళు ఇక్కడ విండో అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక విండో పెట్టుకున్నారు ఈ 2 బెడ్రూమ్లకి. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఈ పొరపాటు జరిగింది. దాన్ని ఎలా సరిచేశానని మళ్ళీ మీకు చెప్తాను. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా ఏంటంటే ఒక టాయిలెట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఒక టాయిలెట్ పెట్టుకున్నారు. టాయిలెట్ పెట్టుకొని ఇక్కడ వాష్ బేసిన్ అని పెట్టుకున్నారు. ఇక్కడ అదే కొంతవరకు ఇబ్బంది ఏం లేదు. ఈ టాయిలెట్కి ఇక్కడ డోర్ పెట్టుకున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇక ఇంకో పొరపాటు వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే ఈశాన్యంలో పూజ గది అనేటటువంటిది ఏర్పాటు చేసి కొన్నాళ్ళు అందులో పూజ చేసిన తర్వాత ఎవరో ఇక్కడ ఉండకూడదు అని అన్న తర్వాత అక్కడ పూజా పీఠాన్ని అంతటిని కూడా డిస్మాంటిల్ చేసి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆగ్నేయంలో ఇక్కడ పెట్టుకున్నారు. కిచెన్ ఉంది, ఇక్కడ పెట్టుకున్నారు. ఈశాన్యంలో వాళ్ళకి పూజ గది అవసరం లేదు, ఈశాన్యంలో ఉండకూడదని వాళ్ళు అనుకుంటే ఇక్కడ మామూలుగా ఒక పీఠం, అంటే వుడ్తో చేసినటువంటి మందిరాలు ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి, వాల్కి ఫిట్ అవుతాయి. అవి వుడ్తో చేసినటువంటి ఈశాన్యంలో పూజా మందిరాన్ని అనేది ఏర్పాటు చేసుకోమని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈశాన్యంలో మళ్ళీ ఒక ద్వారం పక్కనే ఒక విండో అనేది ఓపెన్ చేయమని చెప్పాము. ఇక్కడ ఒక డోర్ ఉంది. తర్వాత ఇది హాల్ ఏంటంటే పెద్ద ఆర్చ్ పెట్టుకున్నారు. ఇక్కడ ఓపెన్ ఉంటుంది.
ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదొక హాల్లో పెట్టుకున్నారు, మళ్ళీ ఇదో హాల్లో పెట్టుకున్నారు. ఏంటంటే ఈ ఇల్లు ఇంత విశాలమైనటువంటి స్థలం, అంటే 70 అడుగులు పొడవు కలిగినటువంటిది, వెడల్పు 28 అడుగులు దగ్గరగా ఉంది. చాలా విశాలకరమైనటువంటి స్థలం. కానీ అంత స్థలంలో కూడాను ఎక్కువ శాతం నిర్మాణంలో వాళ్ళు చేసినటువంటి పొరపాటు అంటే స్థలం అంతా వృధా అయింది. ఇదంతా పెద్ద హాల్ చేసుకున్నారు, మరి ఇది కూడా హాల్ చేసుకున్నారు. ఈ బెడ్రూమ్స్ చూస్తే అన్ని హాస్టల్స్లో గదులుగా చిన్న బెడ్రూమ్స్ అన్నీ అయిపోయాయి. అంత చక్కనైనటువంటి డిజైన్ అనేది అది ఆలోచించి చేయవలసినటువంటిది జరగలేదు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ పెరిగిన దాన్ని కట్ చేస్తే ఈ రూమ్ చాలా చిన్నదైపోతుంది. అందుకోసం అని చెప్పి దీన్ని కట్ చేయడం వలన చాలా సమస్యలు ఉన్నాయి. ఇదంతా కబోర్డ్ చేశారు, దాన్ని మళ్ళీ కబోర్డ్ చేసిన దాన్ని కట్ చేసి మళ్ళీ ఇప్పుడు నైరుతిలో ఎప్పుడైనా సరే ముందుగా మొదటి నుంచి పెంచి కట్టిన దాన్ని ఒకవేళ మళ్ళీ డిస్మెంటల్ చేసి సరిచేయాలనుకుంటే నైరుతి నిర్మాణాలు వాటిని మళ్ళీ డిస్మెంటల్ చేయడం, మళ్ళీ సరిచేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఏంటంటే అవి డిస్మెంటల్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకోసం అని చెప్పి పెరిగిన నైరుతిని తగ్గించాలనుకున్నా తగ్గిన నైరుతిని పెంచడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. ఈ రెండూ కరెక్ట్ కాదు. ఈ రెండూ ఒకవేళ పెరిగిన నైరుతిని తగ్గించాలనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా పని చేయాలి. ఎక్కడైనా సరే, ఏ గృహానికైనా సరే ఏ రోజు కూడా పని ఆగకుండా కంప్లీట్ చేయగలిగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పెరిగిన దాన్ని కట్ చేయడం కంటే సింపుల్గా వాళ్ళకి ఏం చేసామంటే ఇక్కడ ఆగ్నేయం తగ్గింది కాబట్టి నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గడం వలన ఇక్కడ గోడ క్లోజ్ చేసి ఈ నైరుతి మాస్టర్ బెడ్రూమ్తో సమాంతరంగా ఇక్కడ ఆగ్నేయం పెంచి బాల్కనీ వరకు పెంచి ఇది యూటిలిటీగా పెట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడ యూటిలిటీ అంటే ఇక్కడ మంటలు దోముకోవడానికి అన్నిటికి కూడా యూటిలిటీగా పెట్టడం జరిగింది. మళ్ళీ ఇలా చుట్టూ తిరిగి రావడానికి దారి లేకుండా ఇలా చేయడం వల్ల ఏమైందంటే నైరుతితో సమాంతరంగా ఆగ్నేయం అది సరిపెట్టి ఈ నైరుతి పెంపు దోషం లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరిచేసి మళ్ళీ ఇక్కడ స్టెయిర్ కేస్ కిందని ఉన్నటువంటి ఏదైతే ఈ స్టెయిర్ కేస్ కిందని రూమ్లో ఏర్పాటు చేసుకున్నారు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు వీడియోలు చూస్తుంటారు. ఆ రూమ్ అంతా డిస్మెంటల్ చేసి ఇలాగ మెట్లు ఉంటుండగా ఈ పక్క నుంచి ఇలా చుట్టూ తిరగడానికి దారి ఉండేటట్టుగా ఎలివేషన్ కొట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం గ్రౌండ్కి తగిలి ఉంటుంది ఎలివేషను. అయితే యాక్చువల్ నిజాన్ని చెప్పాలంటే గ్రౌండ్కి తగలకుండా మొత్తం ఎలివేషన్ కొట్టాలి. స్టెయిర్ కేస్ కనిపించేటట్టు కొట్టి స్లాబ్ నుంచి కిందకి బాల్కనీ ఎంత కిందకి ఎలివేషన్ దిగిందో అంతవరకు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళు బ్రిక్తో గ్రౌండ్ నుంచి టాప్ వరకు 3 ఫ్లోర్ల వరకు బ్రిక్తో కట్టడం వల్ల కిందన బ్రిక్ ఓపెన్ చేసినట్టయితే మొత్తం ఎలివేషన్ అంతా పడిపోతుంది. అందుకోసం అని చెప్పి దాన్ని మరి డిస్మెంటల్ చేయకుండా ఈ స్టెయిర్ కేస్ చుట్టూ ఈ రూమ్ లేకుండా ఇలా స్టెయిర్ కేస్ చుట్టూ ఈ రూమ్ లేకుండా ఇటు నుంచి ఇటు నడక్కి దారి ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఈ కొంతవరకు దోషాన్ని సరిచేయడం మాత్రం అవుతుంది, కానీ పూర్తి నివారణ కాదు. దీనివల్ల కొంచెం ఇబ్బందుల నుంచి అంటే వాయువు పెరిగినటువంటి దోషం అనేది తగ్గుతుంది. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కొన్ని సరిచేయడానికి వీలు కాని పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఆ దోషాన్ని తగ్గించుకునేటటువంటి మార్గాలు చూసి చెప్పడం జరుగుతుంది. అందులో ఇదొక భాగం. ఇలా నేను ఈ డిజైన్ ఇచ్చి వాళ్ళకి సరిచేయమని చెప్పి ఇప్పటికి నేటికి ఒక 4 మాసాలు అవుతుంది. 4 నెలల క్రితం ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత కొంతవరకు మొదటి కంటే ఇప్పుడు ఇబ్బందులు తగ్గాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడో చేసినటువంటి వీడియో, నాకు అవకాశం లేక ఇది మళ్ళీ ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడూ కూడా దక్షిణం వైపు ఉన్నటువంటివి ఎప్పుడు కూడా స్టెయిర్ కేస్ కనబడకుండా నేలకి తగిలించి ఎలివేషన్ చేసినట్టయితే చాలా ప్రమాదాలు దారితీస్తుంది. అటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే వాస్తు శాస్త్రవేత్తని సంప్రదించి దాని నుంచి ఎలా బయటపడాలి, దానికి ఏదైనా రెమెడీ ఉందా, దాని యొక్క దోష నివారణ మార్గాలు అనేటటువంటివి శాస్త్రవేత్తలు సంప్రదించి మీరు మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీలక్ష్మి వి రమణాచారి. ఓం శ్రీ సాయిరాం.